పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో చేరి దేవుని మాటలు ఆలకించడానికి సిద్ధపడిన మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ లేఖనముల నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆలకించడానికి సిద్ధపడిన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేద్దాం, ధ్యానించుకుందాం. మన జీవితాల్లో ప్రభు మనల నుండి కోరుకునేది సామెతల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. నమ్మకముగా పనిచేయువానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉన్నది. 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈరోజు అంశం ఇది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకము కలిగి మనము జీవించాలి. ఈ లోకంలో కూడా నమ్మకముగా ఉన్నట్లయితే ఆ నమ్మకత్వము మనిషిని కొన్నిసార్లు ఆపద నుండి కాపాడుతుంది. నమ్మకత్వము ఆ మనిషిని ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. నమ్మకత్వములు సంపాదించుకోవాలి. మనము చేసే పనులలో నమ్మకత్వం ఉండాలి. ఈ లోకంలో నమ్మకమైన వాడిగా పేరు తెచ్చుకోవాలి. కొంతమందిని వారి పేర్లు చెప్పినప్పుడు కొంతమంది వెంటనే చెప్తారు, ఏమంటే అతన్ని నమ్మలేమండి అని అంటూ ఉంటారు. అంటే అతడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఒక యజమానుని దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడు నమ్మకముగా పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ యజమానుడు ఆ సేవకునికి మరిన్ని బాధ్యతలు అప్పగించడానికి ముందుకు వస్తాడు. ఒక యజమానుడి దగ్గర పనివాడు నమ్మకం లేకుండా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, చెప్పిన పని చెప్పినట్లుగా చేస్తాడో తెలియదు, ఒక్కోసారి చెప్పిన దానికన్నా వేరేగా చేస్తూ ఉన్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తిని నమ్మలేరు. కానీ దేవుని బిడలమైనటువంటి మనము నమ్మకమైన వారిగా ఉండాలి. కుటుంబంలో నమ్మకమైన వారిగా ఉండాలి. ఈనాడు కుటుంబాల్లో కూడా ఒకరిని ఒకరు నమ్మడం లేదు. భార్యకు భర్తకి కూడా సెల్ ఫోన్లు ఉంటాయి, ఎవరి లాక్కులు వాళ్ళే. వారి అనుమతి లేకుండా ఆ ఫోన్ ఓపెన్ చేయడానికి భార్యకు తెలియదు, భార్య అనుమతి లేకుండా భార్య ఫోన్ ఓపెన్ చేయడానికి కూడా, ఎందుకంటే తాళాలు వేసేసుకుంటారు. తాళాలంటే తాళం కప్పలు కాదు, ఫోన్లోనే లాక్. నమ్మకత్వం లేకపోవడాన్ని ఈనాడు కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము మొట్టమొదటిగా మన కుటుంబంలో నమ్మకమైన వారిగా మనం ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డలకు నమ్మకమైన వారిగా, బిడ్డలు తల్లిదండ్రులకు నమ్మకమైన వారిగా ఉండాలి. భార్య భర్తకు నమ్మకమైన స్త్రీగా, భర్త భార్యకు నమ్మకమైన వానిగా ఉండాలి.
నమ్మకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. దేవుని వాక్యం కూడా చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రతి వ్యక్తి కూడా మన జీవనం కోసం ఏదో ఒక పనిని ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉన్నాం, చేయవలసిందే. ఏ పని చేయకుండా ఆహారాన్ని మనం సంపాదించుకోలేం. అందుకే మన పెద్దలు కూడా చెప్పారు, కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కూడా కూటి కొరకే. అవును, మనం ఏ పని చేసినా మరి ఆహారము సంపాదించుకోవడం కోసమే. చేసే పనుల్లో వ్యత్యాసం ఉండవచ్చు కానీ, చేసే పనుల్లో తేడాలు ఉండవచ్చు కానీ, గొప్ప పని చిన్న పని పెద్ద పని అని అనుకోవచ్చు కానీ, ఎవరు ఏ పని చేసినా కోటి విద్యలు కూటి కొరకే, బ్రతకడానికే ఏ పని చేసినప్పటికీ. అయితే ఈ చేసేటటువంటి పని చిన్నదైనా పెద్దదైనా కష్టపడి నమ్మకముగా పని చేస్తే దాని ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట అదే, 23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. అంటే ప్రభునందు ప్రియులరా, నమ్మకముగా నువ్వు ఏ కష్టము చేసినా, అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు, నీవు చేసే పని ఏదైతే ఉన్నదో ఆ పనిలో నీవు ఎలాగ ఉండాలి? నమ్మకముగా ఉండాలి, నీ యజమానునికి నమ్మకంగా ఉండాలి. కాబట్టి కొంతమంది యజమానులు ఉన్నప్పుడు ఒక రకంగా, యజమానులు లేనప్పుడు మరొక రకంగా పనిచేస్తూ ఉంటారు. అది నమ్మకత్వం అనిపించుకోదు ప్రియులారా. యజమానుడు ఉన్నప్పుడు యాక్టివ్గా పని చేసేస్తూ వాళ్ళని వీళ్ళని కూడా పని చేయిస్తున్నట్టుగా, వాళ్ళని వీళ్ళని కూడా ఓనర్ కోసమే కష్టపడిపోతున్నట్లుగా కొంతమంది ఉంటూ ఉంటారు. యజమాని లేనప్పుడు మరొక రకంగా ఉంటారు. అది నమ్మకత్వం ఎంత మాత్రము కూడా కాదు. ఇట్టివారు సరైనటువంటి ఫలితము పొందలేరు. నువ్వు నమ్మకముగా పనిచేస్తే దేవుడు నీకు దీవెనలు మెండుగా కలుగజేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు దేవుడు అప్పగించిన పని ఏదైనా, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ప్రభునందు ప్రియులరా, ఆ పనిని మనము నమ్మకముగా చేస్తే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దేవుని లేఖనంలో వాటిని మనము కొన్నిటిని సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 19వ అధ్యాయము 17వ వచనం. పరిశుద్ధ గ్రంథములో లూకా గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. ఒక యజమానుడు ఒక వ్యక్తికి ఒక మీనా ఇచ్చాడు. ఆ మీనా అనగా ఒక కాసు అనుకోండి, లేకపోతే ₹1 అనుకోండి మన భాషలో. మరి అది ఇచ్చినప్పుడు అతడు నమ్మకముగా ఉన్నప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉన్నావు కాబట్టి నిన్ను 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా ఉండమని నియమించాడు యజమానుడు. అంటే కొంచెములో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యజమానుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని 10 పట్టణముల మీద అధికారిగా నియమించాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుని యొక్క లేఖనాలను 19వ అధ్యాయము మరి 12వ వచనం నుండి మనం చదువుకుందాం. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. చాలండి. ప్రభునందు ప్రియులరా, ఎంతమందిని పిలిచాడు? 10 మందిని పిలిచాడు. 10 మంది దాసులు కూడా వచ్చారు. ఆ రాజు
మరొక దూరదేశానికి ప్రయాణం వెళ్ళేటప్పుడు 10 మందిని పిలిచి 10 మందికి ఎన్ని మీనాలు ఇచ్చాడు? 10 మీనాలు ఇచ్చాడు. నేను వచ్చే వరకు మీరు వీటిని అభివృద్ధి చేయండి అని వారితో చెప్పాడు. అయితే మరి 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంది. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించెను అని చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, తలాంతులకు సంబంధించిన ఉపమానము మరొక సువార్తలో ఉన్నది. ఇది మీనాలకు సంబంధించిన, అనగా మీనా అంటే వాళ్ళ రూపాయలు అన్నమాట ఆ దేశంలో. ఇక్కడ 10 మందిని పిలిచాడు. 10 మందికి కూడా ఒక్కొక్క మీనా ఇచ్చాడు. 10 మీనాలు ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. మరి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తాను సొమ్మిచ్చాడు కాబట్టి, డబ్బులు ఇచ్చాడు కాబట్టి, ఆ డబ్బులు నువ్వేం చేసావు అని వారిని అడిగారు. లెక్క అడిగాడు. లెక్క అడిగినప్పుడు మొదటి వ్యక్తి వచ్చి అన్నాడు, నీ మీనా వలన నేను 10 మీనాలు సంపాదించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, నీ మీనా వలన 10 మీనాలు సంపాదించానని తెచ్చినప్పుడు ఆ వ్యక్తితో ప్రభు అన్నాడు, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా చేస్తున్నాను. 10 పట్టణముల మీద అధికారివై ఉండుము అని మరి ఆ దాసుని ప్రశంసించాడు, అప్రిషియేట్ చేశాడు. ప్రతిఫలం కూడా పొందుకున్నాడు. ప్రతిఫలం ఏమిటి? 10 పట్టణముల మీద అధికారిగా నియమించడం. కాబట్టి రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొని రావాలని దూరదేశము వెళ్ళే ముందు 10 మందిని పిలిచాడు. 10 మందికి కూడా ఒక్కొక్క మీనా ఇచ్చాడు. రాజ్యము సంపాదించుకొని వచ్చిన తరువాత 10 మంది ఎలా పనిచేశారో తెలుసుకుంటున్నాడు. మొదటివాడు 1 మీనాతో 10 మీనాలు సంపాదించాడు. రాజకుమారుడు ఆ పనివారిని అన్నాడు, బలా మంచి దాసుడా అని సంబోధించడం జరిగింది. ఇంకా ఏం చెప్పాడు? ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని చెప్పాడు. రెండవ వాడు వచ్చాడు, నీ 1 మీనాతో నేను 5 మీనాలు సంపాదించాను అన్నాడు. నీ మీనా వలన 5 మీనాలు లభించినవి అని చెప్పినప్పుడు అతని దగ్గర కూడా అది తీసుకుని అతనిని కూడా ప్రశంసించి నిన్ను 5 పట్టణముల మీద నీవు అధికారిగా ఉండమని చెప్పాడు. మరొకడు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవును, కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాల్లో కట్టేసి ఉంచి తినని చెప్పాను. ఇతడు చెప్పిన దానికి ఏం చెప్పాడు చూడండి యజమానుడు. అందుకు అతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. చూసారా, అతడు నోటి మాటే సరిగా లేదు. మీనా ఇచ్చిన వాడిని నిందిస్తున్నాడు. ఇక్కడ నువ్వు మంచోడు కాదని నాకు తెలుసు, మళ్ళీ వచ్చి అడుగుతావని నాకు తెలుసు. మరి ఇచ్చినవాడు అడగడా? లెక్క అడగడా? కాబట్టి నేనేమీ చేయకుండా దాన్ని ఏం చేశాడట? రుమాల్లో మూట కట్టేశాడట. ఇదిగో నువ్వు ఎలాగిచ్చావో అలాగే ఉంచాను, ఇదిగో నీది నువ్వే తీసుకో అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు అతనిని అన్నాడు కదా, సోమరివైన చెడ్డదాసుడా, చెడ్డదాసుడా.
మరి ముందు ఇద్దరిని కూడా ప్రశంసించాడు. కారణం ఏమిటంటే వారు నమ్మకముగా పనిచేశారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక మేనాతో ఒకడు 10 సంపాదిస్తే మరొకడు 5 సంపాదించాడు. ప్రశంస పొందుకున్నారు, బహుమానము పొందుకున్నారు, ప్రతిఫలము పొందుకున్నారు ఇద్దరు కూడా. కానీ సోమరిగా ఉండి ఇచ్చిన మేనాను అభివృద్ధి చేయకుండా ఆ మేనాను అలాగే మూటకట్టి దాచి మరలా యజమానుడు ఎప్పుడొస్తే అప్పుడు ఇచ్చేద్దాం, మన గొడవ వదిలిపోద్ది అనుకున్నట్టుగా సోమరివాడిగా ఈ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతనిని నోటి మాటను బట్టి తీర్పు తీర్చడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు 24వ వచనంలో ఏమంటాడో తెలుసా? వీని యొద్ద నుండి ఆ మేనా తీసివేసి 10 మేనాలు గలవానికి ఇవ్వడన్నాడు. చూసారా ప్రియులరా, వీడికి దేవుడు అందరితో సమానముగా ఇచ్చాడు. అందరికీ ఒక్కొక్క మేనా ఇచ్చాడు. ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. మరి ఈ సోమరి మరి ఆ మీనాను అలాగే ఉంచేసి బద్ధకముగా, సోమరితనముగా అలాగే ఉంచడం వలన అతడు ఏం చేశాడంటే మరి ఆ మీనా కూడా తీసేసి 10 మీనాలు సంపాదించిన వ్యక్తికి ఇచ్చేయండి అన్నాడు. చూసారా ప్రియులరా, అప్పుడు కొంతమంది అడిగారట, అయ్యా ఆయన దగ్గర 10 ఉన్నాయి కదా, మళ్ళీ ఆయనకే ఇస్తున్నావేటి అని అన్నారట. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. కారణం ఏమిటి? ఊరకనే లేని వాని దగ్గర నుంచి ఆయన తీసేయలేదు, ఊరకనే తీసేయలేదు. ఎందుకంటే అతని యొక్క ఆ సోమరితనమును బట్టి, నమ్మకత్వం లేకపోవడాన్ని బట్టి, పని చేయకపోవడాన్ని బట్టి ఉన్నది కూడా. అందుకే మరి మనము కలిగి ఉన్నటువంటి చిన్న పని అయిన దానిని నమ్మకంగా మనం చేయాలి. దేవుడు మనకి ఏ పని ఇస్తే ఆ పనే, దేవుడు మనల్ని ఎలా నిలబెడితే అలాగే ఆ స్థితిలోనే మనం ఎలాగుండాలి, నమ్మకముగా పనిచేయాలి. చాలామంది కొన్ని సందర్భాల్లో మరి బాధపడుతూ ఉంటారు. ఏమనంటే మరి ఆ దేవుడు ధనవంతుల్ని ఇంకా ఆశీర్వదిస్తున్నాడు, పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళగానే ఉండిపోతున్నారని కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతూ ఉంటుంది. కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ ప్రభునందు ప్రియులరా, ఈ ఉపమానాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అందరికీ తెలివితేటలు ఇచ్చాడు, అందరికీ మేధో శక్తిని ఇచ్చాడు, అందరికీ కూడా సమానమైనటువంటి మరి అవయవాలు అందరికీ కూడా సమానంగానే ఇచ్చాడు. ప్రభునందు ప్రియులరా, మరి చురుకుగా పనిచేస్తూ, నమ్మకంగా పనిచేస్తూ, మనకు దేవుడిచ్చిన పని ఏదైనప్పటికీ కూడా ఆ చిన్నదానిలో నేను నమ్మకంగా నేను పనిచేస్తే నిన్ను దేవుడు అనేకమైన వాటి మీద అధిపతిగా నియమిస్తాడు. ఆ నమ్మకత్వాన్ని కోల్పోయి నా జీవితం ఇంతే, లేకపోతే నా బ్రతికింతే అనుకుని మరి ఏసడించుకుంటూ లేదా వేదన పడుతూ పనిచేయడం కాదు, నమ్మకముగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. అప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకముగా ఉన్నావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనము చేసే పనుల్లో మనము నమ్మకముగా కష్టపడి శ్రమపడి ఇష్టపూర్వకముగా మనం పనిచేస్తే తప్పనిసరిగా దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది యవన బిడ్డల్ని నేను కలిసినప్పుడు మరి కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, బీటెక్ పూర్తయింది కానీ మరి ఇంటి దగ్గరే ఉన్నాను అని ఒక సహోదరుడు అడిగినప్పుడు, ఎందుకు మరి ఇంటి దగ్గరే ఉన్నావంటే, కంపెనీలు ఆఫర్స్ వస్తున్నాయి కానీ నా చదువుకు తగ్గ ఆఫర్స్ వాళ్ళు ఇవ్వట్లేదండి, నా చదువుకు తగ్గ శాలరీ వాళ్ళు ఇవ్వనంటున్నారండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ప్రభునందు ప్రియులరా, అసలు ముందు అవకాశం వచ్చినప్పుడు దానిని వినియోగించుకోవాలి అని నేను చెప్పడం జరిగింది. అది తక్కువైనా పర్వాలేదు,
నీకు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోకుండా ఇంటి దగ్గరే ఉండడం దేనికి? ఆ తక్కువైనా కానీ నువ్వు జాయిన్ అయి పనిచేస్తే డబ్బులు సమస్య ఎలాగున్నా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని నేను చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున కొంతమంది మరి చదివి ఖాళీగా ఉంటూ ఉంటారు. చిన్న పనైనా పర్వాలేదు, చేయడమే మంచిది. ప్రభునందు ప్రియులారా, ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆ తరువాత అక్కడ నుండి మారి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎక్కడైనా పని చేసావా అని. అప్పుడు చెప్పవచ్చు. ఖాళీగానే ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా నువ్వు చెప్పడానికి ఉండదు. నేను ఫలానా కంపెనీలో పనిచేశానండి అని చెప్పవచ్చు. కాబట్టి చిన్నదైనా కానీ నువ్వు నమ్మకంగా పనిచేస్తే దేవుడు దానిని పెద్దదిగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆ స్థితిలోనే ఉంచాడు, దాని నుండి నిన్ను పైకి అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నమ్మకమైన వానికి కలిగేటటువంటి మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక రాజు తన దాసులను పిలిచి వారి అందరికీ సమానముగా మీనాలను ఇచ్చాడు. మరి ఒకడు 10 మీనాలు సంపాదించాడు, ఒకడు 5 సంపాదించాడు, ఒకడైతే ఇచ్చినది అలాగే దాచిపెట్టి ఉంచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన ఆత్మీయ జీవితానికి కూడా మనం అన్వయించుకోవాలి. లౌకికంగా లోకములో జరుగుతున్నటువంటి విషయాలే కాదు, ఆత్మీయముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మీనాను, ఆత్మీయముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును, ఆత్మీయముగా సంఘములో దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని నీవు కష్టపడి పనిచేసినట్లయితే నీ స్థానాన్ని అభివృద్ధి పరుస్తాడు, నీ స్థితిని అభివృద్ధి పరుస్తాడు. నీకున్నటువంటి ఆ స్థితి నుండి నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వదించి 10 పట్టణముల మీద అధికారిగా చేశాడు. కారణం ఏమిటి? నమ్మకముగా పనిచేశాడు కాబట్టి. ఒక మేనాతో నేను ఏం చేయను, ఒక మేనాయే ఇచ్చాడు నాకు అని నిష్ఠూరంగా కూర్చోలేదు ప్రియులరా. కాబట్టి మన జీవితాల్లో కూడా అంతే, ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు నీకు ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతును దేవుని కొరకు వాడాలి. ఆ తలాంతును బట్టి అనేక మందికి నీవు మేలుకరంగా ఉండాలి. ప్రార్థించే తలాంతు, పాటలు పాడే తలాంతు, పరిచర్య చేసే తలాంతు, దేవుని మందిరానికి కొంతమందిని పోగు చేసుకుని వచ్చే తలాంతు. ఈ తలాంతులు దేవుడు మనకు ప్రతి వారికి ఇచ్చాడు. అక్కడ చెప్పాడు 10 మందిని పిలిచాడు, 10 మందికి కూడా ఒక్కొక్క మీనాను ఇచ్చాడు. ప్రియులారా, నాకు ఏ తలాంతు ఇవ్వలేదండి, నాకు ఏ మీనా ఇవ్వలేదండి, దేవుడు నాకు ఏ వరము ఇవ్వలేదండి అనుకుంటే అబద్ధమే. దేవుడు నీకు ఏదో ఒక వరాన్ని ఇచ్చే ఉన్నాడు. ఆ పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచాడంటే ఏదో ఒక ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ ఉద్దేశం ఏంటో కనుక్కుని ప్రభు కొరకు మనం పనిచేస్తే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటి మేలేమిటంటే నమ్మకముగా పనిచేస్తే నీకు ప్రశంస కలుగుతుంది. అలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా. ఒకానొక దినమున ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన లెక్క చూస్తాడు. ప్రభునందు ప్రియులరా, ఎందుకంటే మీనా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచాడు, ఆ దాసుల్ని పిలిచాడు. నేను ఒక్కొక్కరికి ఒక్కో మీనా ఇచ్చాను కదా, మీరు ఏం చేశారు? ప్రభునందు ప్రియులరా, మరి లెక్క ఆ దినమున ఆయన నిన్ను నన్ను కూడా లెక్క అడుగుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను ఎన్నుకొని తన ముద్ర ధరింపజేసి నిన్ను తన బిడ్డగా చేసుకున్న తరువాత ప్రభువు కొరకు నువ్వేం చేశావు? ప్రభు కొరకు నువ్వు కష్టపడి ఉన్నావా? ప్రభు కొరకు నువ్వు పని చేసావా? సిరివెళ్ళ హానోక్ అనేటువంటి భక్తుడు చక్కని పాట రాశాడు. ఏం చేశానయ్యా నీ కోసం. సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంతటా యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో
చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి దాసుడుగా ఉన్నావా, చెడ్డ దాసుడుగా ఉన్నావా? మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును దేవుడు మనలను నమ్మి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన ముద్ర ధరింపజేసి సంఘములో నిన్ను ఒక స్థానంలో నిన్ను నిలబెట్టినప్పుడు ఆ స్థానాన్ని నీవు కాపాడుకుంటూ ప్రభు కొరకు పనిచేయాలి. నీ పని చిన్నదే కావచ్చు, ఆ పనిలో నీవు నమ్మకముగా ఉండాలి. ప్రభునందు ప్రియులరా, నమ్మకముగా పనిచేయాలి. నమ్మకమైన వాడిగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి లేదా యజమానుని సంతోషములో పాలు పంచుకుంటూ ఉన్నాడట. కొంచెములో నమ్మకంగా ఉంటే నీకు ఎక్కువలో నీకు బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటి మేలేమిటంటే నమ్మకముగా ఉన్నవానికి ప్రశంస కలుగుతుంది, ప్రతిఫలము కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిలో, నీ కుటుంబంలో, నీ సంఘములో నీవు ఎలా ఉండాలంటే నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరానికి రావడంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. సంఘములో నమ్మకమైన సభ్యునిగా నీవు ఉండాలి. కుటుంబంలో కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. అన్నిటికంటే మించి దేవుని కార్యముల విషయంలో నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన వారికి మొట్టమొదటి మేలు ప్రశంస కలుగుతుంది, అప్రిషియేషన్ కలుగుతుంది. రెండవది ప్రతిఫలము కలుగుతుంది. రెండవ మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నమ్మకముగా పనిచేస్తే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. విశ్వాసులైన వారిని శోధించడానికి అపవాది కొన్ని శోధనలు కలుగజేస్తుంది. వాటి ద్వారా అపాయములు కలుగుతాయి. అయినప్పటికీ మీరు నమ్మకముగా ఉంటే తద్వారా మీరేం పొందుకుంటారంటే జీవ కిరీటము. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా. కొంతమంది రక్షింపబడిన తొలి దినాల్లో చాలా నమ్మకంగా ఉంటారు. ఆరాధన మానరు, ప్రార్థన మానరు, ఉపవాస దినము మానరు, చాలా నమ్మకంగా ఉంటారు. కానీ సంవత్సరాలు గడిచేసరికి వీరిలో ఏమి ఒక విధమైనటువంటి నిరుత్సాహం వచ్చేసి మరి ప్రార్థనకు ఆలస్యంగా రారు, ప్రార్థనకు సమయానికి వచ్చేస్తారు. తొలినాళ్లలో ప్రభువును తెలుసుకున్న తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత మందిరానికి ముందు వస్తారు, చాపలేస్తారు, మందిరం శుభ్రం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉంటారు. సంవత్సరాలు గడిచేసరికి ఎప్పుడు వస్తారయ్యా అంటే మరి చివరిలో ఆశీర్వాదం తీసుకునే సమయానికి వస్తూ ఉంటారు. అలా కాదు, నమ్మకత్వం అనేటువంటిది ఎప్పటి వరకు ఉండాలంటే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దేవుని కార్యాలు చేయడంలో, దేవుని పని చేయడంలో దేవునికి నీవు మరణము వరకు నమ్మకంగా ఉండాలి. అయితే ఈ నమ్మకత్వము ఎందుకు కోల్పోతారంటే కొంతమంది శ్రమ కలిగినప్పుడు కోల్పోతారు, వ్యాధి కలిగినప్పుడు కోల్పోతారు, పరిస్థితులు తారుమారైనప్పుడు కోల్పోతారు, దేవునిని విడిచిపెట్టేవారిగా ఉంటారు. దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, నీవు జీవ కిరీటం పొందుకోవాలనంటే శ్రమ కలుగుతుంది, అయినా నీవు మరణము వరకు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. 10 దినములు శ్రమ కలుగును అని చెప్తున్నాడు. అంటే 10 దినములు అంటే అది షార్ట్ టర్మ్ అని అర్థం. అంటే కొంతకాలం శ్రమ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో, కష్టములలో కూడా నీవు నమ్మకముగా ఉండగలిగితే నువ్వేం పొందుకోగలుగుతావు? జీవ కిరీటాన్ని
పొందుకోగలుగుతావు. అపవాది దేవునికి నమ్మకముగా ఉన్నవారిని శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. కానీ చెరలో ఉన్న, శోధనలో ఉన్న, శ్రమలో ఉన్న అపవాది మనల్ని శోధించిన మరణము వరకు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీకేమిస్తానంటున్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో చక్కని మాటలు అక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. శోధన సహించిన వాడు జీవ కిరీటం పొందుకుంటాడు. ప్రభునందు ప్రియులరా, ధన్యుడు అవుతాడు అనగా ఆనందమయుడవుతాడు, దేవుని కృప పొందుకున్నవాడు అవుతాడు. శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి ఇచ్చిన వాగ్దానమైనటువంటి జీవ కిరీటాన్ని అతడు పొందుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, యోబును శోధించినట్లుగా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తును శోధించినట్లుగా విశ్వాసులమైనటువంటి మనలను కూడా అపవాది శోధిస్తూ ఉంటాడు. అట్టి సమయంలో నమ్మకత్వాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని నుండి తప్పిపోకూడదు. మత్తయి సువార్త 10:22 ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 10:22, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. చూసారా ప్రియులరా, ఆయన నామము నిమిత్తము మనము అందరి చేత ద్వేషింపబడతామట. మనలను లోకము ద్వేషించవచ్చు, ఇరుగు పొరుగు వారు ద్వేషించవచ్చు. దేని కొరకు? నువ్వు చెడ్డగా ఉండడాన్ని బట్టి కాదు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడాన్ని బట్టి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడతారు, అయినప్పటికీ అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహించాలి, ఓర్పుతో ఉండాలి. శ్రమలోను, కష్టములోను, వ్యాధిలోను, బాధలోను కూడా దేవునికి నమ్మకముగా ఉంటే ఆయన మనకేమిస్తానంటున్నాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములలో శ్రమపడము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చాలండి. శ్రమపడుము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని తిమోతికి పౌలు చెప్తూ ఉన్నటువంటి మాట. నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. నువ్వు శ్రమపడు, స్వార్థికుని పని స్వార్థికుడు చేయాలి, విశ్వాసి పని విశ్వాసులు చేయాలి, పరిచర్యలు చేయాలి. మందిరంలో పనులు ఎవరు చేయవలసినటువంటి పనులు వారు నిర్వహించాలి. శ్రమపడము, పని చేయము, సువార్థికుని పని చేయమని. ఎందుకంటే తిమోతి సువార్థికుడు కనుక పౌలు గారు తిమోతికి సువార్థికుని పని నువ్వు చేయి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి అని అక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే నేను చేయవలసినటువంటి పనిని నేను చేయాలి. విశ్వాసులుగా దేవుని చేత ఏర్పరచబడిన వారిగా సంఘము చేయవలసిన పని సంఘము చేయాలి. ఇది దేవుని పరిచర్యలో ఒక భాగము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్తున్నాడు, తిమోతిని నువ్వు పని చేయి, నువ్వు శ్రమపడు అని చెప్పడమే కాదు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను కూడా ఇలాగే పానార్పణముగా నేను కూడా
పోయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. తను కూడా చేశాడు. అపొస్తలుడైన పౌలు చేశాడు కనుకనే, శ్రమపడ్డాడు కనుకనే తిమోతికి కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు కూడా సువార్తికుని పని చేయము, శ్రమపడుము, సువార్త ప్రకటించు, సంపూర్ణముగా చేయి, సగం సగం కాదు, సంపూర్ణముగా చేయమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నమ్మకముగా పనిచేస్తే, నమ్మకముగా పనిచేయవారు ఏలుబడి చేయుదురట. దేవునికి స్తోత్రం. నమ్మకముగా పని చేయగలిగితే ఏలుబడి చేస్తారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము మన కుటుంబాల్లో, మన సంఘములో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎట్టివారిగా ఉండాలనంటే నమ్మకమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము, కీర్తన గ్రంథము 126వ అధ్యాయంలో కూడా ఒక మాట ఇక్కడ మనకు రాయబడుతున్నది. 5వ వచనం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఆ పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనలు మోసుకొని వచ్చును. చూడండి ప్రియులరా, 3వ దీవెన లేదా ఆశీర్వాదం ఏమిటంటే, నమ్మకముగా పనిచేస్తే నీ కన్నీటిని దేవుడు తుడిచి సంతోషగానముతో నిన్ను నింపుతాడు. విత్తనములు విత్తేటప్పుడు దుఃఖము కలగవచ్చు, దుఃఖకరమైన పరిస్థితులు ఉండవచ్చు. నమ్మకముగా దేవుని మీద భారం వేసుకుని నీవు విత్తనములు విత్తితే, దేవునిపై భారం ఉంచితే, పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని విత్తుతున్నాడు, కన్నీటితో విత్తుతున్నాడు. కానీ నమ్మకముగా, దేవునిపై నమ్మకముగా కష్టపడి పనిచేసినప్పుడు అతడు ఏం చేస్తాడో తెలుసా? సంతోషగానము చేస్తూ పనలు మోసుకొని పోతాడు. పనలో అంటే ఎన్ని విత్తనాలు ఉంటాయండి? చాలా విత్తనాలు ఉంటాయి. కానీ అతడు విత్తింది ఎన్ని? పిడికెడే. విత్తేటప్పుడు ఎలా ఉన్నాడు? కష్టంతో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, ఏడ్చుచూ విత్తుతున్నాడు, కన్నీటితో విత్తుతున్నాడు. కానీ పనలు మోసుకొని పోయేటప్పుడు ఎలా ఉన్నాడు? సంతోషగానముతో పనలు మోసుకు వెళ్ళిపోతున్నాడు. అంటే నమ్మకముగా పనిచేయవాడు ఒకవేళ దుఃఖంతో పనిచేసినా, కన్నీటితో పనిచేసినా దానిని దేవుడు ఎలా మారుస్తాడంటే సంతోషగానముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి ప్రియులరా, వృద్ధి కలుగజేసేవాడు ఎవరు? దేవుడే. అంటే మన పని మనం చేయాలి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నాటాను, అపొల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. అంటే నేను కష్టపడ్డాను, ఇంకొక ఆయన కష్టపడ్డాడు, కానీ వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి మన పని మనం నమ్మకంగా చేయగలిగితే, చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా కానీ నమ్మకంగా మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో, దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఆ పనిలో నీవు నమ్మకంగా నీవు పని చేస్తే దేవుడే వృద్ధిని కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి ప్రశంస కలుగుతుంది, ప్రతిఫలం కలుగుతుంది. నమ్మకమైన వానికి జీవ కిరీటం కలుగుతుంది. నమ్మకముగా పనిచేస్తే నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తికి కూడా వాని యొక్క సామర్థ్యము చొప్పున ప్రతి ఆయా పనుల్ని ప్రతి వ్యక్తికి కూడా ప్రభు అప్పగించాడు. ప్రతి వ్యక్తికి ప్రభు ఒక పనిని అప్పగించాడు. అయితే ఏ పని అయితే దేవుడు నీకు అప్పగించాడో ఆ పనిలో నీవు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. నీవు కష్టపడి నమ్మకముగా పని చేయటం ద్వారా
ప్రశంస కలుగుతుంది, ప్రతిఫలం కలుగుతుంది, జీవ కిరీటం కలుగుతుంది. నీవు సంతోషాన్ని పొందుకుంటావు. ఒకవేళ నీకు ఇచ్చిన పని చిన్నదని, నీకు ఇచ్చిన పని నాకు నచ్చలేదని, నీకు ఇచ్చిన పని ఎందుకు పనికిరాదని బద్ధకముగా సోమరిగా పనిచేస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చెబుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఇది ఒక హెచ్చరిక. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారా ప్రియులరా? బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడట? దరిద్రుడు అవుతాడు. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మరి ఏది కావాలి మనకి? ఎవరైనా ఐశ్వర్యాన్నే కోరుకుంటారు. మరి ఐశ్వర్యం ఎలా వస్తుంది? బద్ధకంగా పనిచేస్తే వస్తుందా? శ్రద్ధగా పని చేయాలి. నువ్వు చేసే పని ఏదైనా, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, ఏ పనిని నీకు అప్పగించాడో ఆ పనిని నీవు శ్రద్ధగా పనిచేస్తే, శ్రద్ధగా పనిచేసిన వాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, మంచి దాసుడా, మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఈ కొంచెంలోనే ఉండనివ్వను, నిన్ను ఇంకా అభివృద్ధి చేస్తాను, 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమున్న స్థితిలో, మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అలాగే యవన బిడ్డలు, వారికి ఇవ్వబడిన పని చదువుకోవడం, ఆ చదువుకోవడంలో నమ్మకంగా ఉండాలి. ఆ చదువులో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అలాగే పని చేసేటటువంటి బిడ్డలు ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. జాబ్ చేసేటటువంటి వారు ఆ జాబ్లో నమ్మకంగా ఉండాలి. నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి నీవు నమ్మకముగా, శ్రద్ధగా, దేవునికి భయపడుతూ నువ్వు పని చేసుకుంటూ పోతే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.